Coder Place. Share your knowledge with working code samples. Hello guys, welcome back. So మనం ప్రీవియస్ వీడియోలో అసలు ఇంట్రడక్షన్ టు పైథాన్ డిస్కస్ చేసుకున్నాం, అంటే హోల్ థియరీ పార్ట్. సో మోస్ట్ ఆఫ్ దెమ్, సో చాలామందికి నేను మాట్లాడింది ఇది అర్థం కాకపోయి ఉండొచ్చు అండ్ అర్థమై ఉండొచ్చు. ఈవెన్ నేను కూడా చాలా కష్టపడ్డాను థియరీ పార్ట్ చేయడానికి. సో ఎందుకంటే ఈ పైథాన్ సిరీస్ మొత్తం అయిన తర్వాత అగైన్ మీరు ఫస్ట్ వీడియో వింటే కనుక ఎవ్రీథింగ్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్ ఫస్ట్ పార్ట్. సో ఈ సెషన్ నుంచి కంప్లీట్గా పైథాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది మనకి, ఎన్విరాన్మెంట్ సెటప్ దగ్గర నుంచి. సో పర్టికులర్గా ఈ సెషన్లో ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. అంటే మీరు విండోస్ యూజ్ చేస్తున్నా, లైనక్స్ యూజ్ చేస్తున్నా, మ్యాక్ ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నా కానీ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తా. నేను యాక్చువల్గా నా సిస్టంలో ఇప్పుడు ఇన్స్టాల్ చేయట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే నా సిస్టమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది పైథాన్. సో నేను జస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నాను, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి స్టెప్ బై స్టెప్. సో అవి ఫాలో అవి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏమన్నా ఎర్రర్స్ వస్తే జస్ట్ కమెంట్ చేయండి, సో ఐ విల్ రెస్పాండ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అండ్ అగైన్ ఈ కోడర్ ప్లేస్ వెబ్సైట్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్ సిస్టంలో కానీ లైనక్స్ సిస్టంలో కానీ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాను. సో యూ కెన్ ఫాలో దట్. సో డైరెక్ట్గా మీరు గూగుల్లో పైథాన్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొడితే సో ఫస్ట్ లింక్, సో python.org. సో python.org. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. సో విండోస్ అని చూస్తే విండోస్ 2 టైప్స్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అండ్ ఆన్లైన్ ఇన్స్టాలర్. సో మీకు ఆఫ్లైన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. అండ్ పైథాన్లో 2 వర్షన్స్ ఉన్నాయి, 3.7 అండ్ 2.7. సో మీరు జస్ట్ పైథాన్ స్టార్టర్స్ అయితే, అంటే ఇంతకుముందు పైథాన్ జస్ట్ ఐడియా లేదు, కంప్లీట్ న్యూగా పైథాన్ స్టార్ట్ చేయదలుచుకుంటే పైథాన్ 3తో స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఓకే, అండ్ హియర్ Python 3.7 versions are there. So మీకు 3.6 or 3.7 any version you can choose, and 64-bit or 32-bit you can download. సో మీరు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక 64 అయితే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్, ఆర్ 32-bit అయితే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ హియర్. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా MSI ఫైల్ ఆర్ EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ఏ సాఫ్ట్వేర్ విండోస్ ఇన్స్టాల్ చేసినా నెక్స్ట్ క్లిక్ చేస్తుంటాం కదా, సేమ్ టైప్. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ దగ్గర ఒక చిన్న చెక్ బాక్స్ అది చెక్ చేయాలి, అది చూపిస్తాను. సో పైథాన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోనే సో విండోస్లో ఎలా సెటప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తూ ఉంటారు కదా, జస్ట్ ఒక స్టెప్ దగ్గర మాత్రం ఇక్కడ ఈ విండో వచ్చినప్పుడు యాడ్ పైథాన్ 3.5 టు పాత్, సో ఇది చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేస్తే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవ్వాలి మీకు. సో ఎందుకంటే మనం ప్రోగ్రామ్స్ నెక్స్ట్ అలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో ఈ ఆప్షన్ ఒకటి చెక్ చేసుకోండి అండ్ రిమైనింగ్ సేమ్. సో విండోస్లో ఇన్స్టాల్ అవుద్ది. అండ్ మీకు విండోస్లో ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే, సో విండోస్లో మీకు పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత IDLE అనే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా ఇలా కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ వన్ అనమాట. సో విండోస్ యూజర్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ని. అండ్ పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో ఇలా వెరిఫై చేసుకోండి, దట్స్ ఇట్. అండ్ ఫర్ లైనక్స్ యూజర్స్, సో మోస్ట్ ఆఫ్ ది లైనక్స్ యూజర్స్కి ప్రీడిఫైన్డ్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యే వస్తుంది ఆల్రెడీ. సో మీకు ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయండి జస్ట్. సో పైథాన్ అని టైప్ చేస్తే మీకు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అయితే మీకు ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్టు. సో నాకు ఇక్కడ ఆల్రెడీ పైథాన్ 2.7 ఇన్స్టాల్ అయ్యి ఉంది. అండ్ మీరు పైథాన్ 3 అని టైప్ చేయండి. సో పైథాన్ 3 అని టైప్ చేస్తే నాకు పైథాన్ 3.7 వర్షన్ కూడా ఇన్స్టాల్ అయ్యింది. సో నేను రెండు ఇన్స్టాల్ చేసుకున్నా.
సో మీకు టెస్ట్ చేసుకోండి పైథాన్ ఇన్స్టాల్ అయింది. ఒకవేళ మీకు పైథాన్ ఇన్స్టాల్ కాకపోయి ఉంటే సో దిస్ ఈజ్ ద కమాండ్స్ యూ హ్యావ్ టు రన్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి, apt-get install python or python2 you can give. సో మీకు పర్మిషన్స్ లేకపోతే యూ కెన్ యూజ్ sudo apt-get install python అండ్ python pip ఆల్సో. సో వీటి గురించి మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. సో ఈ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయండి. అదే మీరు అదర్ దాన్ ఉబంటు అంటే CentOS కైండ్ ఆఫ్ ఫెడోరా ఓఎస్లో ఉంటే yum install python2 python pip ఈ కమాండ్ యూజ్ చేయాలి, ఆర్ sudo yum install python2 or python pip. సో ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయడం సేమ్, టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది. అండ్ విండోస్ యూజర్స్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఐడిల్ అనేది కూడా ఓపెన్ అవుతుంది, ఐడిల్ అనేది కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో మ్యాక్ యూజర్స్ కూడా ఐడిల్ ఉంది. సో ఐడిల్ ఎలా కనపడుతుందంటే సో విండో ఇలా ఉంటుందన్నమాట. సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం కోడ్ రాసేటప్పుడు కలర్ కోడింగ్ కానీ అండ్ సజెషన్స్ కానీ ఆటో ఫిల్లింగ్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సపోజ్ ప్రింట్ హాయ్, సో దిస్ విల్ ప్రింట్ అండ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటా, స్ట్రింగ్ ఈక్వల్ టు హలో. సో ఇలా అనమాట ఆటో ఫిల్లింగ్ కానీ సజెషన్స్ కానీ ఇవన్నీ వస్తాయి ఐడిల్లో. సో విండోస్ యూజర్స్కి అండ్ మ్యాక్ యూజర్స్కి ఇది ఒక ప్లస్ పాయింట్. And don't worry Linux users, anyhow we are going to show every code sample, right? So no problem. సో మీకు పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ ఒక శాంపుల్ ఫైల్లో జస్ట్ పైథాన్ 3 lines రాసి టెస్ట్ చేసుకోవచ్చు పైథాన్ ఎలా ఇన్స్టాల్ అయిందని ఎలా రన్ చేయాలనేది, ఒక సింపుల్ ప్రోగ్రామ్. అండ్ ఎనీహౌ ఇన్ నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతున్నాం అలా ప్రోగ్రామ్ ఎలా రాసుకోవాలి, దానికి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ అని చెప్పి. ఓకే, so this is the environment setup for Windows and for Linux. So I hope ప్రతి ఒక్కరు ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. So let's start to next session and thanks for watching. Please subscribe to Quarter Plus channel. Thank you.